ఈస్టర్ పండుగతో మనం ముగించేసాం. యేసు ప్రభు కూడా గుడ్ ఫ్రైడే నాడు మరణించాడు. యేసు ప్రభు మరణించాడంటే ఆయన ప్రాణం పోయింది. ఆయన కూడా త్రిత్వమే కదా, ఆయనకి ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి. ఆయన ప్రాణం పోయింది. ఆయన దేహాన్ని ఎవరు తీసుకెళ్లారు? ఆయన యోసేపు వచ్చి తీసుకెళ్లాడు. ఆయన ఆత్మ ఎక్కడికి పోయింది? ఆయన ఆత్మ ఎక్కడికి పోయింది? ఎవరి ఆత్మ అయినా వెళ్ళాల్సింది ఒకటే రూల్. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తన ఆత్మ భూమి క్రింద ఉన్నటువంటి అబ్రాహాముకి చేరగానే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి, ఏంట్రా బాబు ఇక్కడ చూస్తే వీడేమో నీళ్లు కావాలంటాడు, అక్కడ మందు కావాలంటాడు, ఒక సీరియల్ కావాలంటాడు, ఎందుకు వచ్చిన తలకేనప్పుడు మీకు ఏదో కాస్త ప్రశాంతంగా ఉంటారు కదా అని ఇక్కడ పెట్టాను నేను, కానీ ఇక్కడ మీకు ప్రశాంతత లేదు అని భూమి క్రిందకు వెళ్ళినటువంటి ఆ యేసయ్య ఆత్మ ఏం చేసిందంటే, ఈ యొక్క అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయి మరొక చోట్ల పెట్టేశాడట. ఇక్కడ పెట్టలేదు. ఇక యేసు ప్రభు మరణం వరకు మాత్రమే అబ్రహాము రొమ్ము అనే ప్రాంతంలో ఉన్నారు. యేసు ప్రభు మరణించిన తరువాత ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ కూడా పట్టుకొని మరో ప్రదేశానికి వెళ్ళిపోయాడట. పెట్టగలవా ఉంది కదా, ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4:8 నుంచి, ఎఫెసీ 4:8 నుంచి చదవండి ఎవరైనా. ఎఫెసీ 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించదని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమించుచున్నది కదా. నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోవాల్సింది నేను కదా, అలస్తుంది నేను కదా, మీకెందుకు అలపొస్తుంది? ఒకసారి గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనంలో ఏముంది అక్కడ? చదవండి కింద ఒకసారి. అందుచేత ఆయన అంటే యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు, అంటే ఆరోహణం అంటే పైకి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు తన రక్తాన్ని తీసుకొని తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి పైకి వెళ్ళినప్పుడు, ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాడు. ఈ అబ్రహాము రొమ్ముకి ఉన్న మరో పేరే చెర. ఏంటి దీని పేరు? చెర. యేసు ప్రభు పెట్టినటువంటి పేరు చెర. అబ్రహాము రొమ్మునే చెర అని పేరు పెట్టాడు. ఆయన పైకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే చెరను చెరగా పట్టుకొని పోయి మంచి స్థలంలో పెట్టాడట. మంచి ఈవుని చెరట పైకి వెళ్ళేటప్పుడు 9వ వచనం ఏముంది? ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమించుచున్నది కదా. అంటే యేసు ప్రభు మరణించిన తరువాత భూమి యొక్క క్రింది భాగానికి దిగడలేదా? దిగడలేదా? దిగి ఏం చేశాడు? చెరను చెరగా పట్టుకొని పోయి మంచి ప్రదేశంలో పెట్టాడట. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. అబ్రహాము రొమ్ము ఖాళీ చేసేసాడు. చేసి అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ కూడా మరో ప్రదేశంలో పెట్టాడు. ఆ ప్రదేశం పేరే పారడైజ్. అపోస్తలుల కార్యములు చూడండి, అది ఎక్కడుందంటే ముందు 2 కొరింథీ 12:2 నుంచి చదువుతాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం నుంచి. క్రీస్తునందు ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట ఎన్నో ఆకాశమునకు, అందరూ చెప్పాలి, ఎన్నో ఆకాశమునకు 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికి తెలియదు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. ఎక్కడికి కొనిపోబడ్డాడు? అతను పరదేశంలోనికి కొనిపోబడ్డాడంట. అపోస్తలుల కార్యములు 14:19. అపోస్తలుల కార్యములు 14:19. ఈ మనుషుడు ఎవరు అనేది అక్కడ ఉంటుంది. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. మరి అపోస్తలుల కార్యములు 14:19 చదువున్నాను. అంత్యోక్య నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని వీడ్చిరి. చాలండి, చచ్చిపోయాడు అనుకున్నాడు. చచ్చిపోయాడు నిజంగానే,
పట్టణం బయట వేసేశాడు, చెట్ల కింద పొదల్లో పడేశాడు, నిజంగా చచ్చిపోయాడు. చనిపోయిన తరువాత పౌలు చేసిన ప్రయాణాన్ని గురించి కొరింథీకి వివరిస్తున్నాడు. 14 సంవత్సరాల కిందట నాకు మనిషి తెలుసు, వాడు చచ్చిపోయాడు అని తన గురించి తను రాసుకోకుండా, తన గురించే రాస్తూ అతిశయించుకుంటున్నట్లుగా వేరే వాళ్ళ గురించి రాస్తున్నాడు. ఒక మనిషి నాకు తెలుసాయా, వాడు 14 సంవత్సరాల కింద చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? 3వ ఆకాశానికి వెళ్ళాడట. ఎవరికి వెళ్ళింది అసలు? పౌలే. పౌలు చనిపోయిన తర్వాత 3వ ఆకాశానికి వెళ్ళాడు. మనకి ఎన్ని ఆకాశాలు తెలుసు? ఒకటే తెలుసు మనకి. కానీ ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. ఏమండి, యేసు ప్రభు వస్తాడు కదా మనకి, మనం నమ్ముతున్నాగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు డైరెక్ట్ గా భూమి మీదకి వస్తాడండి. రాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి రావాలి అంటే కనీసం ఎన్ని ఆకాశాలు ఉండాలండి? ఇందులో మధ్యాకాశం ఏం చెప్పండి? ఒకటే ఆకాశం. పోనీ 2 ఇస్తాను. ఇందులో మధ్యాకాశం చెప్పండి. మధ్యాకాశం కావాలంటే కనీసం ఎన్ని ఉండాలి? 3 ఆకాశాలు. అప్పుడేమంటా? దీన్ని మధ్యాకాశం అంటాం. అంటే ఆకాశాలు ఎన్ని ఉన్నాయంటాం? పౌలు మరణించిన తరువాత పౌలు ఆత్మ మొదటి ఆకాశాన్ని దాటుకుంది, 2వ ఆకాశాన్ని దాటుకుంది, 3వ ఆకాశాన్ని దాటుకున్న తర్వాత ఏం కనిపించిందని పేరు ఎక్కడ? పారడైజ్, పరదేశం. ఇప్పుడు చెప్పండి, పరదేశం ఎక్కడ ఉంది? పరదేశం ఎక్కడ ఉంది? పరదేశం ఎక్కడ ఉంది? 3వ ఆకాశం మీద పరదేశం ఉంది. పాతాళం ఎక్కడ ఉంది? భూమి క్రింద ఉంది. పరదేశం ఎక్కడ ఉంది? మొదటి ఆకాశం దాటుకున్నాడు, 2వ ఆకాశం దాటుకున్నాడు, 3వ ఆకాశం దాటుకున్న తర్వాత కొరింథీయులు వదిలేస్తాడు. పరదేశంలోకి కొనిపోబడ్డాడట. ఆ పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలాలు 2 చెప్పండి. నెంబర్ 1 ఏమిటది? అబ్రహాము క్యాన్సిల్ అయిపోయిందిగా. ఇప్పుడు మిగిలింది ఏంటి అందులో? పాతాళము. పాతాళంలో ఏమున్నాయి? ఇప్పుడు చెప్పండి, సీరియల్ చూసే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పరదేశంకి వెళ్తారా? పాతాళానికి వెళ్తారా? సిగ్గుపడకుండా చెప్పండి. చూడడానికి ఉందా లేని సిగ్గు చెప్పడానికి ఏంటి మీకు? సీరియల్స్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, తాగుతున్నారు, సిగరెట్లు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ చేసేవాడు ఎక్కడికి పోతాడు? అది చూస్తారా? ఇక జాగ్రత్త. టీవీ చూస్తా గుండాకి పోయిందనుకో, ఈ బాడీ అక్కడే ఉంటుంది. తెల్లారినాక రాడాయన మీ జాషువా గారు సమాజ్ చేయడానికి, కానీ మీరు అక్కడికి వెళ్ళిపోయింది కదా. జాగ్రత్త. క్రైస్తవ జీవితం ఆశామాషంగా యువ అగ్ని జ్వాలలో ఉండబోతున్నాం. నోబడీ కెన్ సేవ్ యు ఆఫ్టర్ యువర్ డెత్. నువ్వు చూడాల్సింది కార్తీక దీపాలు కాదు, లోకానికి వెలుగైన యేసు వైపు చూడాలి. హల్లెలూయా. నువ్వు చూడాల్సిన అర్థానికి దారిని కాదు, నేనే మార్గాన్ని, పరదేశం నేనే మార్గాన్ని, నా వైపు చూడు. ఎంతకాలం చూస్తావు ఆ దారి? ఎప్పటికీ నువ్వు చేరుకోలేవు. గమనిస్తా, నేనే మార్గము, నా మార్గం దగ్గర ఐ విల్ రీచ్, ఐ విల్ టేక్ యు టు పారడైస్. పరదేశం నేను తీసుకుని వెళ్తా. ఒక విషయం మీకు మీరే ఆలోచించుకోండి. నిన్న ఒకవేళ చచ్చిపోయినట్లయితే ఎక్కడికి పోయి ఉండేవాళ్ళు మీరు? నాకేం చెప్పలేదు. మీకు మీ మనసులోనే మీరు సమాధానం చెప్పుకోండి. ఎక్కడికి ఉండేవాళ్ళు? కానీ ఈరోజు నీకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు బ్రతుకుని మార్చుకుంటే నీ బ్రతుకు ఎలాంటిదైనా ఈరోజు పరదేశంలో వెళ్ళగలం. హల్లెలూయా. అందుకే ఈ శుభవార్త. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించడం, నీ గమ్యస్థానం ఏంటో తెలియక, మరణం తర్వాత జీవితం ఏమైతుందో తెలియక నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించి ఉండవచ్చు. కానీ ఈరోజు నువ్వు తెలుసుకున్నావుగా, నీ బ్రతుకులో మార్పు రాకపోతే, నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ చూపులలో, నీ ఆలోచనలలో, నీ అలవాట్లలో, నీ మాటలలో మార్పు రాకపోతే, నువ్వు చనిపోయిన మరుక్షణమే అగ్ని జ్వాలలో forever and ever and ever యుగాలు కేకలేస్తూ ఉంటావు. కేకలేస్తూ. ఈరోజు నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు నీ బ్రతుకుని మార్చుకోవడానికి. You can change your life. వాడు ఎందుకు వెళ్ళాడో తెలుసా? అసలు ధనవంతుడు ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఒకే ఒక సింపుల్ రీజన్. 30వ వచనం లూకా సువార్త 16:30. లూకా సువార్త 16:30. తండ్రి అబ్రహామా అలాగనవద్దు, బుద్ధులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినదేట వారు మారు మనసు పొంది మారు మనసు పొందుదురని చెప్పాను. అయ్యా అబ్రహాము, ఎవరినైనా పంపించు
వాళ్ళకి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఏం పొందుతారట? అంటే వీడికి ఏం లేదన్నమాట. మీకుందా మారు మనసు? మారు మనసు అంటే చొక్కా మార్చడం కాదండి, చీరలు మార్చడం కాదండి. యు నో వాట్ ఈస్ మారు మనసు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మారు తల్లి అని ఎప్పుడు మారుతామండి ఆ పదం? మారు తల్లి అంటే అసలు తల్లి ఏమైపోవాలి? చచ్చిపోవాలి. చెప్పడానికి ఇది భయపడుతున్నావు. అసలు తల్లి చచ్చిపోయినప్పుడే ఇంకో తల్లిని ఏమంటామో? మారు తల్లి అంటాము. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? అసలు మనస్సు చచ్చిందా? నీ మనస్సు చచ్చిందా? సావదది. అగ్నిలో పోయినా సావదది. ఈరోజు నువ్వు మనసుగా చచ్చిపోవాలి. ఏంటో తెలుసా? నీ కోరికలు చచ్చిపోవాలి, నీ ఆశలు చచ్చిపోవాలి. లోకము, శరీరము, పాపము, సాతానుడు వీటి మీద ఉన్న నమ్మకాలు చచ్చిపోవాలి. అప్పుడే నూతనమైన మనస్సు నీకు రాగలుగుతుంది. అప్పుడే నూతనమైనటువంటి జీవం నీకు రాగలుగుతుంది. నువ్వు ఇంకా సినిమాలు చూస్తున్నావంటే నీ మనసు చచ్చిపోలేదు, నీకు మారు మనస్సు లేదు. బాప్తిసం ఉంది. హలో, బాప్తిసం మీద పరలోకానికి తీసుకునేవాడు. అది జాగ్రత్త. నా బాప్తిసం కాదు, మారు మనస్సు కావాలి. నీ మనసు మారాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎంతమంది మనసులు మారాయి? మనసు మారితే ఎందుకు ఇంకా పాపం వైపు నువ్వు ఇంకా పాపాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇంకా పాపాన్ని ఎందుకు చూస్తున్నావు? ఆదివారం గుడికి రాగానే పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నో, ఇంపాసిబుల్. నీ జీవితంలో మార్పు రావాలి. ఒకవేళ ఇప్పటి వరకు నీ ఇష్టానుసారాన్ని జీవించాను, బాప్తిసం తీసుకొని కూడా దేవుని సంఘానికి వస్తూ కూడా, కానీ ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుంటాను అంటే ఈ తలరాతను మార్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ గమ్యస్థానము ఇప్పటి వరకు పాతాళమే. అన్డౌటెడ్లీ నీకున్నటువంటి అలవాట్లను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి నువ్వు మరణించిన తరువాత నీవు వెళ్ళేది ఎక్కడికి? పాతాళానికే. కానీ ఈ రోజు నీ దేవుడిని అడ్రస్ మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నీ జీవితాన్ని జీవితాన్ని మార్చుకోవడానికి నీ ఇష్టపడినప్పుడు ఒకే ఒక పని చేయాలి. ఇప్పటి వరకు ఏ పాపాలైతే నువ్వు చేస్తూ వచ్చావో, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఏ పాపాలైతే నువ్వు చేస్తూ వచ్చావో, ఒక చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు. దట్స్ ఇట్. ఈ రోజు నుంచి ఏ పాపాలు నువ్వు చేస్తూ ఉన్నావో వాటిని విడిచిపెట్టుకోవాలి. లేదా నీ చేతుల్లో విడిచిపెడుతున్నా కర్మ. ఈ రోజు కూడా నువ్వు నిర్ణయం తీసుకోకుండా, యేసు రక్తంలో కడుగమని అడగకుండా నువ్వు అలాగే వెళ్ళిపోయినట్లయితే, అయ్యా నా పాపాలు క్షమించయ్యా, ఇప్పటి వరకు తెలియక చేశానయ్యా, అయ్యో ఈ పాపాలలో నేను మరణిస్తే యుగాలు అగ్ని జ్వాలకి వెళ్ళిపోతానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అనే ఒక ప్రార్థన నువ్వు చేసుకొని ఈ రోజు నుంచి రిమోట్ అవతల పడేస్తే, నా ఇంట్లో టెలివిజన్ లేదు, నా మొబైల్లో వాట్సాప్ లేదు, నాకు ఫేస్బుక్ లేదు, నా మొబైల్లో ఇంటర్నెట్ కూడా లేదు. నేను బతకట్లేదా సమాజంలో? ఆఫీస్లో పని చేస్తుంటాను కదా, మా బాస్ అడుగుతాడు, ఏమయ్యా నీకు వాట్సాప్ లేకపోతే నేను మెసేజ్ ఎట్లా పెట్టాలి? నేను చెప్తాను, సార్ SMS చేయండి, మీకు అంత ఇంపార్టెంట్. అందరికీ వాట్సాప్ చేస్తాడు, నాకు మాత్రం SMS చేస్తాడు. మన మీద ఆధారపడింది అవసరమా అనవసరమా అని చెప్పండి. వాట్సాప్ ఉండటం వలన ఆత్మీయంగా నేను చాలా బలపడ్డానండి అన్నవాడు ఎవడన్నాడా? ఉండొద్దని నేను చెప్పను, కానీ ఎలా యూజ్ చేస్తున్నావు? సరిగ్గా యూజ్ చేస్తున్నావా? నీ వాట్సాప్ అడ్డమైనటువంటి దిక్కుమాలినటువంటి వాటిలో యూజ్ చేస్తున్నావా? టెలివిజన్లో ఏం చూస్తున్నావు? నీవు దేవుని వాక్యం చూస్తున్నావా? ఎవరండి దేవుని వాక్యం సరిగా చెప్పేది టెలివిజన్లో? ఒక పేరు చెప్పండి నాకు. 100 మందిలో ఒక 4-5 మాత్రమే మంచిగా వాక్యం చెప్పేది. మిగిలిన వాళ్ళందరూ అడుగు తినేవాళ్ళేనండి. ఓ 10 నిమిషాలు వాక్యం చెప్తాడు, తర్వాత బెగ్గింగ్ బాగుంది, అడుగు తిని చెప్పనిస్తాడు. మీరు 10,000 ఇవ్వండి, 20,000 వస్తుంది. ఫోటో దిగండి, 10,000 ఇవ్వండి. మీరు నూడిసి చదువుకోండి, హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వండి. ఏముందండి టెలివిజన్లో? ఏమైనా టీవీ లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి బతుకోండి, టికెట్స్, కొన్ని దశాబ్దాలుగా టీవీ లేకుండా బ్రతుకుతున్నానండి నేను. న్యూస్ పేపర్ చదువుకుంటా, అది కూడా హెడ్లైన్స్ చదువుతాను అంతవరకు. అది ప్రమాదం, జాగ్రత్త. కత్తి ఉండటం ప్రమాదం కాదండి, కానీ దాంతో వంకాయలు కోయాలి, దోసకాయలు కోయాలి, కానీ పీకలు కోయకూడదు. టెలివిజన్ ఎలా వాడుతున్నావు నీవు? దిక్కుమాలినవన్నీ వాడుకొని అవి చూసి చచ్చిపోతే యువకులు అగ్ని జ్వాలకు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఈ రోజు దేవుడిని నువ్వు
పిలుస్తున్నాడు కాబట్టి మరొకసారి పిలుస్తూ ఉన్నాడు. తన చేతిని సాక్షి ఉంచాడు. లోపలిలోని జనం వైపు తిరుమల చేతులు సాక్షి ఉంచాడు దేవుడు. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లగా చేస్తానంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మనం చేయాల్సిన ఒకటే, 1 John 1:9, 1 యోహాను 1:9 చదవండి, ముగించేసుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 John 1:9, మన పాపములను మనం ఒప్పుకొనినట్లుగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు చెప్పేది ఒకటే, మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఈ రోజు నువ్వు ఏ పాపాలు ఇప్పటి వరకు చేస్తూ వచ్చావో దేవుని సన్నిధిలో అన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే చచ్చిపోయిన తరువాత నీవు వెళ్ళేది అక్కడే. ఇది నరకము కాదు. నరకం ఇంకోటి ఉందండి. ఇది ఓన్లీ శాంపిల్, అడ్వర్టైజ్మెంట్ అనమాట. సినిమాలో ఏం చేస్తారు, ట్రయల్ చేస్తారుగా ముందు టీజర్. ఇది ఓన్లీ టీజరే. ఇది థియేటర్లో ఉంది బొమ్మ, అసలైన బొమ్మ. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం, బొమ్మ చూస్తాం మనం. ఇది ఓన్లీ టీజర్. ఈవెన్ పారడైజ్ ఇట్స్ నాట్ హెవెన్. పరదేశం కూడా స్వర్గం కాదు, పరలోకం కాదు. పరలోక ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. ఈ కొత్త భూమి, కొత్త ఆకాశం, ఇదంతా పాత నశించిపోయినాక కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అందులో ఉంటుంది పరలోకం. ఇది ఓన్లీ శాంపిల్. పరదేశం అనేది ఓన్లీ శాంపిలే. అక్కడ ఉంటుంది నెమ్మది. ఈ రాత్రి నీ గమనించి సరే నిర్ణయం తీసుకుని వెళ్ళాలి, లేకపోతే యూ విల్ మిస్ ఇట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు, ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. దయచేసి ప్రార్థనలో ఉండండి. ఈరోజు ఒక పర్పస్ తోటి దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించి ఉండవచ్చు. క్రైస్తవుడిగా ఉండవచ్చు, క్రైస్తవురాలిగా ఉండవచ్చు, బాప్తిస్మము తీసుకొని ఉండవచ్చు, సంఘానికి క్రమంగా వస్తూ ఉండవచ్చు, సంఘానికి క్రమంగా ఇస్తూ ఉన్నావేమో. వీటి ద్వారా నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నావేమో. నో, మరణం తర్వాత నీకు జీవితం ఉంది, అది నీవే జీవించాలి. నీకు కాళ్ళు, నీ చేతులు, నీ ముక్కు, నీ నీ మొహము అన్ని ఇప్పుడున్నట్టే ఉండబోతున్నాయి. మరణం తర్వాత నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలు రెండే ఉన్నాయి. నెంబర్ 1 పాపాలు, అగ్నిజ్వాలలు, ధనవంతులు. అయ్యో కేకలు వేస్తున్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఏ పాపంలో నువ్వు ఇంకా చిక్కుబడి ఉన్నావు, ఏ పాపం నిన్ను ఇంకా కట్టిపడేసింది, ఆ పాపంలో నువ్వు చచ్చిపోయినట్లయితే క్షణికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి లోకాన్ని పట్టుకుని వేలాడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు పిలుపునిస్తున్నాడు, విడిచిపెట్టు. ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే, లోకాన్ని విడిచిపెట్టేసి ఈరోజు నువ్వు నీ పాపాలన్నింటినీ కూడా యేసు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించయ్యా. అగ్ని జ్వాలలు నాకు ఉందయ్యా, అగ్ని కీలకాలు నాకు ఉందయ్యా. ఇవి నేను తట్టుకోలేనయ్యా. అయ్యా, నాకు పరదేశం కావాలయ్యా. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని నువ్వు బయటకు వెళ్ళు. దయచేసి అందరూ ఒక నిమిషం ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేయండి. ప్రభువా, ప్రభువా, నన్ను క్షమించయ్యా. నేను తెలియక తప్పు చేశాను అయ్యా. అయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయండి. జీవితాలు పరీక్షించుకోండి. మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకోండి. ప్రార్థనలో ఉన్న వాక్యాన్ని ధ్యానిస్తే ఈరోజు నీ బ్రతుకులు మార్చుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు కావాలి నీకు. నీ
నీ బ్రతుకులో మార్పు రావాలి, నీ అలవాటులో మార్పు రావాలి. ఈ యుగాల భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల్లో ఉండిపోతున్నావు తల్లి. ఈ తుచ్చమైనటువంటి లోకానికి ఇచ్చేదేమోది క్షణికమైన సంతోషానికి బానిసమైపోయి యుగాల అగ్ని జ్వాలలో ఉండబోతున్నావా? అక్కడ నుంచి బయటికి రమ్మని దేవుడి రోజు పిలుస్తున్నాడు. నువ్వు ఎంతకాలం జీవించినా సరే ఈ లోకంలో నీకు మిగిలేదేమి లేదు. నువ్వు మరణించిన తరువాత నీకు తీర్పున్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు చేసిన ప్రతి దానికి ఒక రోజు నా తీర్పు ఉంది. ఆ తీర్పు రోజు నువ్వు నిలబడగలవా? ఇది వేసే ప్రశ్న. నీ స్థానికమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాలి ఒక రోజున. తమ్ముడు, ఈ జీవితం ముగిసిపోయిన తరువాత యుగ యుగాలన్నీ జ్వాలలో ఉండబోతున్నావో ఆ విషయాన్ని తెలుసుకున్నావు కదా. అందులో నుంచి బయటపడమని దేవుడు కోరుతున్నాడు. క్షణికమైన జీవితం, క్షణికమైనటువంటి సంతోషాలు ఇవన్నీ వాటిని విడిచిపెట్టుకో. ఏ పాపంలో చిక్కుబడిపోతున్నావో వాటిని విడిచిపెట్టుకోవాలి. దేవుడు నీకు ఆహ్వానిస్తున్నాడు తన పరదేశికి నువ్వు రమ్మని. ఈ పాపాన్ని విడిచిపెట్టుకో. యేసయ్యా నా పాపాన్ని
మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ప్రియమైన సంగమా, అనుకూల సమయం ఇదే. ఎందుకంటే రేపు నువ్వు బ్రతికి ఉండవచ్చు, రేపు నువ్వు చనిపోవచ్చు. చనిపోక ముందే ఒక నిర్ణయం తీసుకో. ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్ళి లోకాన్ని, స్నేహాన్ని, శరీరాన్ని ప్రేమించి ఒకవేళ తప్పు చేశావేమో. నీ గమ్యస్థానం ఏమిటో దేవుడు నీకు తెలియజేశాడు. యుగ యుగాలు అగ్నించేవాడు. కానీ ఈరోజు దేవుడు నీకు ఆహ్వానిస్తున్నాడు, నా దగ్గరకు రండి, మీ పాపాలు ఒప్పుకొని నేను పరదేశం చేస్తున్నాను. నిజంగా మీ పాపాలు ఒప్పుకొని మీ బ్రతుకును మార్చుకోవాలని ఆశ ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికైనా ఉందా? అగ్ని జ్వాలలకు మేము వెళ్ళలేమయ్యా, యుగ యుగాల అగ్ని జ్వాలలో మేము కాలిపోలేమయ్యా. అగ్ని జ్వాలలు మాకొద్దయ్యా, చనిపోయిన తరువాత ఎలా తట్టుకోగలమో, భయంకరమైన శిక్ష మాకొద్దు రాజా అనేటటువంటి వాళ్ళు మీలో ఎవరన్నా ఉన్నట్లయితే, మా బ్రతుకులు మార్చకుండా మోసకరమైన జీవితం జీవించాం, నటనా జీవితాన్ని జీవించాం, పాప జీవితాన్ని జీవించాం, మార్చుకుంటామయ్యా మా జీవితాన్ని, మాకు అవకాశం అన్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే, అగ్ని జ్వాల నుంచి మేము తప్పించుకోవాలని ఆశ మీలో ఎవరికైనా ఉన్నట్లయితే, ఈ కుడి చేయి పైకి లేపడే నేను ప్రార్థన చేస్తాను. నా కోసం కాదు, నీ యేసుకు నీ చేయి చూపించు. లార్డ్, ఐ వాంట్ టు కమ్ టు యు. నేను పరదేశంకి వెళ్ళాలని ఇష్టపడుతున్నానయ్యా. అగ్ని జ్వాలలకు నేను వెళ్ళలేనయ్యా. సిగ్గుపడకని, దయచేసి సిగ్గుపడకని. ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకోవాలి. చేతులు లేపితే పరదేశంకి చేరావు. చేతులు లేపిన నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ, నా పాపాలు క్షమించమనేటటువంటి ఒక నిర్ణయం తీసుకో. దేవుని రాత్రి నీ పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, నీ నామకంత క్రైస్తవ యుగ యుగాల అగ్ని జ్వాల నుంచి తప్పించదమ్మా. ఈ రోజు నువ్వు చేసుకునేటటువంటి పశ్చాత్తాపపు ప్రార్థన, నువ్వు కార్చే రెండు కన్నీటి పొట్లు చాలు ఆయనకి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాను. చాలిక ఈరోజు మారు మనసు పొందు. నీకు నీ నిత్యత్వానికి ఉన్న డిస్టెన్స్ ఎంతో తెలుసా? జస్ట్ వన్ సెకండ్ ఒక క్షణం ముందు బ్రతికి ఉంటావు, మరో క్షణంలో నీ గమ్యస్థానానికి చేరుకొని ఉంటాడు. పరదేశ పాతాళమా. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి, సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకో మనసులో. లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. గమ్యస్థానం తెలియక తుచ్చమైనటువంటి సీరియల్స్ వెనక పడ్డానయ్యా, సినిమాల వెనక పడ్డానయ్యా, బూతులు, మోసాలు, అబద్ధాలు చేశానయ్యా, త్రాగుడు, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, మొబైల్ ఫోన్స్ లో భూత బొమ్మలు, అయ్యో నాకు తెలియజేశాను, నన్ను క్షమించయ్యా. చిన్న మాట ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఈ రోజు ఈ పాపాన్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాను, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. చిన్న మాట ఆయనతో చెప్పు. లార్డ్, ఐ విల్ చేంజ్ మై లైఫ్ అన్నాను. ఇప్పటి నుంచి నా జీవితాన్ని మార్చుకుంటా. స్టిల్ ఎనీబడీ ఇస్ దేర్? మీ తలపై, మీ చేతుల పైకి నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉంటే, ఇంకెవరైనా ఉన్నారు? డోంట్ మిస్ దట్. నిర్ణయం తీసుకోకుండా దయచేసి బయటికి వెళ్ళకండి. ఏమో ఇంటి చీర లోపల నీ సేవ అయిపోతావు, నీ సేవ రోడ్డు మీదే ఉంటుంది, అయిపోతావు, ప్రారంభమైపోతాయి. అందరూ వచ్చి తప్పించుకోవాలి. ఈరోజు ఇంకెవరైనా ఉన్నారా? ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ప్రే. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరణం తర్వాత జీవితం ఏంటి అని ఏ రోజు మేము ఆలోచించలేదు. యోబు అయితే ఆలోచించాడు. వృక్షము నాకబడిన ఎరులా అది మళ్ళీ చిగురిస్తుంది కదా, మరి మనిషి మరణించినప్పుడు వాడు ఏమైపోతే మాకేంటి అనుకున్నాం మేము. కానీ మేము మరణించిన తరువాత కూడా ఒక జీవితం ఉంది, అది యుగ యుగాలు. ఒకటి భయంకరమైన వాళ్ళు, మరొకటి దేవుని యొక్క సన్నిధి. ప్రభువా, ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడారు. బాప్తిసాలు పాతాల నుంచి తప్పించలేదు, నామకార్థ క్రైస్తవేమో ఈ పాతాళం నుంచి తప్పించలేదు. ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడడానికి మీకు స్తోత్రం. ప్రభు, బాప్తిస్మం తీసుకొని కూడా
చిన్న చిన్న బలహీనతలు లొంగిపోయి మళ్ళీ లోకంలో పడిపోయినటువంటి బిడ్డలతోటి ఈ రాత్రి మీరు మాటలాడి వారి హృదయాన్ని తాకినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నారు ప్రభా. ఒక్కసారి ఆ చేతులను చూడండి స్వామి, ఆ చేతులను చూడండి ప్రభా. ఆ చేతులను మీరు పట్టుకోండి. ఈ రోజు వారు తీసుకున్న నిర్ణయం ప్రభా మళ్ళీ ఎన్నడూ జారిపోకూడదు. మళ్ళీ ఆ చేతులు మళ్ళీ పాపం వైపు వెళ్ళకూడదు. మళ్ళీ ఆ కళ్ళు పాపాన్ని చూడకూడదు. మళ్ళీ ఆ నోరు పాపం మాట్లాడకూడదు. మళ్ళీ ఆ కాళ్ళు పాపం దిశగా పరుగులు తీయకూడదు. ఒక్కసారి ఆ చేతులు మీరు పట్టుకోండి రాజు. ఆ చేతులు పట్టుకొని మరణం వరకు మీరే నడిపించి మరణం తర్వాత కూడా వారికి పరదేశం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది అయితే చేతులు లేపారు ప్రతి బిడ్డను బలపరచండి. ఈ రోజు ప్రభు వారు తీసుకున్న నిర్ణయం మీద వారు మరణించే వరకు నిలబడి ఉండడానికి సహాయం చేయండి. తుచ్చమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. కొంతమంది చేతులు లేపలేదు, బహుశా వారు సిద్ధంగా ఉన్నారేమో, వారిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది సిగ్గుపడుతున్నారేమో ప్రభు, పక్కన వారు చూస్తారేమో అని. నిశ్చితమైతే మరొక అవకాశాన్ని ఇవ్వండి వారికి. లేక వారు హృదయంలోనే మత నిర్ణయం తీసుకున్నారేమో ప్రభా, వారు బహిరంగంగా కూడా చెప్పగలిగే ధైర్యాన్ని వారికి అనుగ్రహించారు ప్రభా. ఇంకొంతమంది దులుపుకొని వెళ్ళిపోతున్నారేమో, నిర్భయంగా భయం లేకుండా దులుపుకొని వెళ్ళిపోతున్నారేమో ప్రభా. మీరు దులపక ముందే మరొకసారి మా తండ్రి వారికి అవకాశాన్ని ఇవ్వండి. ఇంకొకసారి అవకాశాన్ని ఇచ్చి ప్రభు వారు కూడా పరదేశం చేర్చబడేటటువంటి అవకాశాన్ని వాక్యం అనుగ్రహించండి. వితమైన వాక్యాన్ని నీరు కట్టి పరిపచేసి మీ బిడ్డలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరణం వరకు కూడా ప్రభు నిశ్చయంగా వరుడినట్లుగా వారికి సహాయం చేయమని నిష్ప్రయోజకుడైన నన్ను మీ నోటికి బూరగా వాడుతున్నందుకు మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.